గాల్ బ్లాడర్‌కి సైజ్ డజంట్ మ్యాటర్. సింప్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంటు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సిట్యుయేషన్‌లో గాల్ బ్లాడర్ సైజ్ మోర్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉంటే అట్లాంటి పేషెంట్స్‌కి గాల్ బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ అనేది పదింతలుంటుంది. ఇది మనం వేరే స్టడీస్‌లో మనం చూసాం. సో, ఎవరికైతే పేషెంట్‌కి సింప్టమ్ లేకపోయినా బట్ స్టోన్ సైజ్ మోర్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పేషెంట్స్కి మేము అప్‌ఫ్రంట్‌గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకోమని చెప్తాం. బట్ కొంతమంది పేషెంట్స్‌కి స్టోన్ సైజ్ 5 ఎంఎంఏ ఉంటుంది. బట్ పేషెంట్స్ విల్ హ్యావ్ సింప్టమ్స్ ఇన్ ద సెన్స్ కొంతమందికి పెయిన్ రావడం, లేకపోతే ఈ స్టోన్ స్లిప్పేజ్ అయ్యి ప్యాంక్reatitis కావడం, జాండీస్ వచ్చిన వాళ్ళకి 5 ఎంఎం అయినా 6 ఎంఎం అయినా కానీ పేషెంట్ సింప్టమ్స్‌తో వచ్చాడు కాబట్టి వాళ్ళకి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయమని చెప్తూ ఉంటాం. సో, ఈ సైజ్ వేరియేషన్ అనేది కంటే మేము సింప్టమ్స్ బేస్డ్‌గానే ముఖ్యంగా పేషెంట్స్‌కి గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్ పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉంటాం. బట్ ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే సైజ్ మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉంటే మాత్రం క్యాన్సర్ గాల్ బ్లాడర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గాల్ బ్లాడర్ సర్జరీ సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా చేయించుకోమని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం.